ఈరోజు ప్రకాశం జిల్లా ఇన్ఛార్జీలు మెయిన్ కమిటీతో ఈ నెల 15వ తారీఖు జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావాలని కుటిల రాజనీతితో మెడికల్ కాలేజీలన్నింటిని కూడా గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు పరం చేస్తూ ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్న వ్యతిరేకంగా మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలో మొత్తంలో 1 కోటి సంతకాల సేకరణ జరిగింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో అందరూ స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి 60,000 నుంచి 70,000 వరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో సంతకాల సేకరణ కూడా జరిగింది. కాబట్టి ఈ నెల 10వ తేదీ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా సంతకాల సేకరణ చేసిన పేపర్లన్నీ కూడా 10వ తేదీ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ పార్టీ ఆఫీస్కి తీసుకొస్తారు. దాని తర్వాత పార్టీ ఆఫీస్ నుంచి కూడా అన్ని నియోజకవర్గాల వచ్చిన 5 లక్షల సంతకాల సేకరణ పేపర్లు ప్రకాశం జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఒంగోలులో మినీ స్టేడియం నుంచి బయలుదేరి ఉదయం 10:30కి మినీ స్టేడియం నుంచి బయలుదేరి మన కలెక్టర్ ఆఫీస్ రాజశేఖర్ గారి విగ్రహం దగ్గర వరకు ర్యాలీగా వెళ్ళేసి సుమారుగా 10,000 మందితో ర్యాలీగా వెళ్ళేసి రాజశేఖర్ గారికి పూలగుచ్చం ఇచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాం ముగించి ర్యాలీ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ ప్రోగ్రాంకి అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ చేసే ప్రోగ్రాం కూడా పేద ప్రజల కోసం ఉపయోగపడేది. ముఖ్యంగా మెడికల్ కాలేజీలు అనేది బడుగు బలహీన వర్గాలకు కానీ పేదవాళ్ళకు కానీ చాలా అవసరం. కాబట్టి ఈ చేసే పోరాటం మొత్తం పేద ప్రజల కోసం చేసే పోరాటం. కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇక ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి అందరూ స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.